మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి. ఎక్కువగా బ్రహ్మోత్సవాలు అని వింటూ ఉంటాము. అసలు ఎందుకు చేస్తారు బ్రహ్మోత్సవాలు? లోక కళ్యాణం కోసమా? దేనికోసం చేస్తుంటారు? బ్రహ్మోత్సవాలు ఆ పదం విన్నప్పుడు కొన్ని దేవీ దేవతలను స్మరణ చేసినప్పుడు అది ఎన్నో జన్మల సుకృతంగా భావిస్తూ ఉంటాం. బ్రహ్మోత్సవాలనంటే సాక్షాత్తు బ్రహ్మ దగ్గరుండి నిర్వహించేటువంటి ఉత్సవాలుగా భావించాలి. రెండవది, బ్రహ్మ సాక్షాత్తు విష్ణువు కోసం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన, నివేదించినటువంటి ఒక నైవేద్యంగాను, ఒక అద్భుతమైనటువంటి ప్రసాదంగా దీన్ని భావిస్తారు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి తల్లి. శ్రద్ధ బ్రహ్మోత్సవాలను కొన్ని ఉంటాయి, సాలకట్టు బ్రహ్మోత్సవాలను కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా ఏది చేసినా కానీ లోక కళ్యాణార్థం కోసమే. ఈ పదం వినగానే అయ్యో బ్రహ్మోత్సవాలు అంటే ఏంటో అని అనుకుంటారు. అదొక అద్భుతమైనటువంటి పండుగ. ఉదయం 8 గంటలు మొదలుకుని రాత్రి 10 గంటల వరకు కూడా నిరాకంఠంగా జరిగేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురి యొక్క లీలలతో జరిగేటువంటి అద్భుతీయమైనటువంటి అనుగ్రహంతో కలిగినటువంటి పండుగను బ్రహ్మోత్సవాలు అంటారు. ఇవి 9 రోజులు జరిగేటువంటి పండుగ. ఇవి సాక్షాత్తు ఇప్పుడు మనం చూస్తున్నంత వరకు టీటీడీలో జరుగుతూ ఉంటాయి. చాలా దేవాలయాల్లో, గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లో, శివాలయాల్లో ఎక్కువగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. అంటే సాక్షాత్తు బ్రహ్మే ఈ ఉత్సవాల దగ్గరుండి 9 రోజులు నిరాకంఠంగా చేస్తూ ఉంటారని చెప్పేసి ప్రతీక ఉంది. అయితే ఎందుకండి ఇంత ఉత్సవంగా వైభవేతంగా చేయాలి, దేనికోసం చేయాలండి అని అడిగితే, బ్రహ్మోత్సవాలలో విశేషం ఏమిటనంటే లోకా సమస్త సుఖినో భవంతు. ఆ దేవాలయములో పడ్డటువంటి ప్రతి భగవంతుని యొక్క అనుగ్రహ కృపా కటాక్షంతో ఏ నేత్రాలైతే భగవంతుని అక్కడ చూడగలిగాయో ఆ కుటుంబం బాగుండాలి. మీరు ఎప్పుడో వెళ్ళుంటారు, ఈ నిమిషంలో ఇక్కడ మీరు లేరు, కానీ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్ళారుగా. మరి మీ కళ్ళు ఒకసారి ఆ భగవంతుని చూసాయి కదా. అక్కడ నిర్వహించేటువంటి బ్రహ్మోత్సవాల వలన మీ నేత్రాలు ఒక్కసారి చూసినటువంటి అమితానందం అక్కడ జరుగుతున్న బ్రహ్మోత్సవాల వల్ల మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉంటారు. అంతటి వైభవపేతమైనటువంటి దిశానిర్దేశంతో కూడినటువంటి రాతను కూడా మార్చగలిగేటువంటి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు. అలాంటి బ్రహ్మోత్సవాలలో ఎవరికి తోచినటువంటి విధంగా వారు పాలు పంచుకుంటూ ఉంటారు. అందుకని బ్రహ్మోత్సవాలు విశేషమైనటువంటిది ఏంటంటే స్వామివారికి సంబంధించినటువంటి, అంటే దేవాలయానికి సంబంధించినటువంటి, దేవీ దేవతలకు సంబంధించినటువంటి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరిస్తారు. అలంకరించి విశేషమైనటువంటి వాహనాల మీద పట్టణమంతా కూడా ఊరేగింపుగా జరుగుతూ ఉంటుంది. ఎందుకు జరుగుతూ ఉంటుంది అని అంటే ఆ యొక్క శబ్దము, అందులో పాలు పంచుకోవటము, ఆ యొక్క ఉత్సాహము ఎవరికైతే జరుగుతుందో దీన్ని ఉత్సవముగా మారుస్తారు. అలాంటి ఉత్సవం జరిగేటువంటి ప్రదేశాలలో సరస్వతి అనుగ్రహ కటాక్షం కోసము ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. భరతనాట్యం దగ్గర నుండి రకరకాల కుల వృత్తుల వరకు అనేక రకాలైనటువంటి ప్రదర్శనలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. సంగీతం అని, ఇతరితరాలని, అన్ని రకాలుగా. అంటే ఒక మానవుడికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క దానిని కూడా, ప్రతి ఒక్క శబ్దాన్ని కూడా మనం తెలుసుకోవటానికి బ్రహ్మోత్సవాలు ఒక మూల ప్రాంతం. అందుకని కలియుగ దైవంలో టీటీడీ నిర్వహించేటువంటి అనేక 2-3 బ్రహ్మోత్సవాలలో ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. మనం కూడా మన గ్రామాలలో చేసేటువంటి బ్రహ్మోత్సవాలు చేస్తుంటారు. ఇవి చేసేటప్పుడు ఎన్నో రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, ఒక చోట హరికథ అంటారు, ఒక చోట ఇంకోటి అంటారు, తర్వాత భరతనాట్యం అంటారు, తర్వాత ఇంకా మ్యూజికల్ నైట్, రకరకాలుగా చేస్తుంటారు. ఒక చోట ప్రవచనాలు పెడతారు, అనేక రూపాల్లో పెడతారు. ఎన్ని పెట్టినా విశేషంగా చేసినటువంటి అలంకరణ, విశేషంగా ఉన్నటువంటి వాహనాల మీద చేసేటువంటి ఊరేగింపు బ్రహ్మోత్సవాలలో అత్యధికమైనటువంటి ఆకర్షణీయంగా నిలుస్తాయి. ఇది ఏ ప్రాంతం గుండా, ఏ గ్రామం గుండా, ఏ వీధుల గుండా అయితే ఆ ఊరేగింపు జరుగుతుందో అక్కడంతా శోభామయంగా ఉండాలనేటువంటిది ప్రతీక. ఆ ఊరేగింపుకి అర్థం అది. అందుకని ఆ ఊరేగింపు జరుగుతూ ఉన్నప్పుడు ఎన్నో మేళతాళాలతోటి, అనేక రకాలైనటువంటి శబ్దాలతోటి, గజేంద్రులతోటి రకరకాల ఊరేగింపులు చేస్తూ ఉంటారు. ఎందుకు అన్నానంటే బ్రహ్మోత్సవాల సాక్షాత్తు బ్రహ్మే వచ్చి చేసేటప్పుడు సకల కోటి జీవరాశులకు ఆధారభూతం ఆయనే అయినప్పుడు, అన్నిటిని సృష్టించగలిగేటువంటి ధర్మం కూడా ఆయన దగ్గర ఉన్నప్పుడు, నుదుటి రాత కూడా రాయగలిగేటువంటి ధర్మం ఆయన దగ్గర ఉన్నప్పుడు, ఆయన ఏదైతే చేస్తే సంతృప్తి చెందుతారో, ఏదైతే జరిగితే ఈ లోకా సమస్త సుఖనోభవంతో అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఏ కష్టాలు లేకుండా బాగుపడతారు, అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. అలా బ్రహ్మోత్సవాలు అనే శబ్దం మన చెవిలో పడగానే వెంటనే బయలుదేరి వెళ్ళాలి.
చూడండి ఎంత గొప్పదో. బ్రహ్మోత్సవాలు అనే శబ్దం పడగానే త్రిమూర్తులు ఉండగా జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉత్సవం. అలాంటి ఉత్సవానికి మానవ జన్మలో మనం పొందినటువంటి పూర్వజన్మ సుకృత వరం. అలాంటి వరం ఇప్పుడు మనం పొందగలుగుతున్నామనంటే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి పేరు వినగానే మనకు వినపడేటువంటి మొట్టమొదటి పేరు బ్రహ్మోత్సవాలు. అందుకని అనేక రూపాల్లో బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారి చేసేటువంటి సాలగట్టు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. అలాగే భక్తులు కూడా వారికి సంబంధించినటువంటి విలువలతో కూడుకున్నటువంటి స్వామివారికి ఏదైనా సమర్పిస్తే ఆర్జిత బ్రహ్మోత్సవాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి బ్రహ్మ ఆనందపడుతూ స్వామివారిని ఆనందపరిచేలా చేసేటువంటి ఈ కలియుగ ధర్మంలో జరిగేటువంటి ఉత్సవం ఏదైనా ఉన్నదా పండుగ అంటే అది బ్రహ్మోత్సవమే. అలాంటి బ్రహ్మోత్సవం జరుగుతున్నప్పుడు వాతావరణం అద్భుతీయంగా మారిపోతుంటుంది. చక్కగా పక్షులు కానీ, పశుపక్షాదులు కానీ, మనుషులు కానీ, మనముగా అనేక రూపాలలో లబ్ధి పొందుతూనే ఉంటాం. అందుకని ఎక్కువగా బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎక్కువగా, అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఎక్కువగా జరుగుతుంటాయి. ఆ మాసాల్లో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకు విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అందుకని ప్రతి చోట కూడా పంటలు కానీ, ఇతరితరాలు కానీ, ఏదైనా వాహన సముదాయాలు కానీ, గృహప్రవేశాలు కానీ, శుభాయుక్తాలు కానీ, వివాహాలు కానీ, కొన్ని అద్భుతమైనటువంటి గడియలు కానీ, భూ కొనుగోలు కానీ, వాహన కొనుగోలు కానీ ఒక మంచి సంఘటన జరిగేటువంటి సమయం అది. అందుకని ఆ సమయాల్లో మన తొలి పండుగలు కూడా అదే సమయం, గణపతి నవరాత్రులు వెళ్ళిన తర్వాత. కాబట్టి అలాంటి సందర్భాలు ఈ బ్రహ్మోత్సవాలు అనేటువంటివి చేస్తుంటారు. తద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరు బాగుండాలి. ఈ కలియుగ ధర్మంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారు కాబట్టి మొట్టమొదటి అక్కడి నుంచే మనం అది తెలుసుకోవాలి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కాబట్టి సాక్షాత్తు బ్రహ్మే వచ్చి చేసేటువంటి ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలుగా భావించి ప్రతి ఒక్కరు బాగుండాలని చెప్పి మహాసంకల్పంతో నిర్వహించేటువంటి ఉత్సవాలు. దీంట్లో అందరినీ ఉత్సాహపరచాలి. అందుకని అనేక రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఊరేగింపు కానించి, సాంస్కృతిక కార్యక్రమాల దగ్గర నుంచి, అలాగే స్వామివారికి సమర్పించేటువంటి నివేదనల దగ్గర నుంచి, ఊళ్ళో జరిగేటువంటి అక్కడ అన్నదానాల కార్యక్రమాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వైభవపేతంగానే జరగాలి. అందుకని ఇవన్నీ సేవలుగానే భావిస్తారు. అందుకని మన జీవితంలో ఏ సేవలో మనం పాల్గొనలేకపోయినా కానీ బ్రహ్మోత్సవ సేవలో మాత్రం ఖచ్చితంగా పాల్గొనాలి. 9 రోజుల్లో ఒక రోజైనా సరే మనం అక్కడ సంపూర్ణంగా గడిపి రావాలి. అక్కడ ఏదో ఆశించి కాదు, ఆ సేవలో మనం పాల్గొనడం వల్ల సాక్షాత్తు బ్రహ్మే మనతో చేయించినట్లు లెక్క. అందుకని బ్రహ్మోత్సవాల్లో సేవ చేసేటువంటి వాళ్ళు ఎవరు ఏమీ ఆశించరు. కాబట్టి లోక కళ్యాణార్థం కోసం చేసేటువంటి మహోత్సవమే బ్రహ్మోత్సవం తల్లి. చాలా బాగా చెప్పారు గురుగారు. నమస్కారం.